వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి. కానీ పాఠశాలలు తరగతి వారీగా ఒకే విధమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకంటే వికాసం ఒకే వేగంతో సాగదు మరియు వైయక్తిక భేదాలు కనిపిస్తాయి. కానీ పాఠశాలలు తరగతుల వారీగా ఒకే విధమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకంటే వికాసం అనేది ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది కాబట్టి పాఠశాలలు తరగతి వారీగా ఒకే రకమైన విద్యా ప్రణాళికను అనుసరిస్తాయి. ఎందుకంటే వికాసం ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. క్రింది స్టేట్మెంట్ను చదివి సరైన సమాధానం ఎంచుకోండి. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వలన ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. పరిపక్వత చెందే సమయంలో తగిన శిక్షణ అందించడం వలన ఆశించిన విజయం సాధించడంలో సహాయపడుతుంది. స్టేట్మెంట్ బి. మన జాతీయ విద్యా విధానం 2020 గ్రేడ్ 1లో ప్రవేశ వయస్సు 6 సంవత్సరాలుగా సిఫార్సు చేసింది. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సరి అయినవే. ఏకి బి సరైన వివరణ. క్రింది వానిలో మానసిక వికాసానికి ప్రాథమిక కారకం నాడీ వ్యవస్థ యొక్క అవయవ పెరుగుదల. వికాస కృత్యాలు వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి. వికాసం చెందుతున్న పిల్లవాడి నుండి ఇవి ఆశించుటకు సంబంధించినవి. ఏమి ఆశించడానికి సంబంధించినవి? చేయడం, ఆలోచించడం, అనుభూతి చెందడానికి సంబంధించిన వికాస కృత్యాలు. శైశవులకు అందించాల్సిన అనుభవాలు దీనికి సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. శైశవులకు అందించవలసిన అనుభవాలు దీనికి సంబంధించినవి అయితే సముచితంగా ఉంటాయి. దేనికి సంబంధించినవి ఉండాలి? ఇంద్రియ అన్వేషణకు సంబంధించినవి అయితే ఆ అనుభవాలు సముచితంగా ఉంటాయి. వైయక్తిక భేదాలు ప్రతి వ్యక్తిని ఇలా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. వైయక్తికలో ఉన్నాం కదా, వైయక్తిక అంటే ఏంటి? వ్యక్తిగతంగా. కాబట్టి దీనికి సరైన సమాధానం ప్రత్యేకంగా. వైయక్తిక భేదాలు అనేవి ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగా అర్థం చేసుకుంటానికి మనకి సహాయపడతాయి. స్వీయ భావ వ్యక్తీకరణ కాని ఉదాహరణను గుర్తించండి. నాకు సిగ్గు అనేది స్వీయ భావ వ్యక్తీకరణ. నేను బలంగా ఉన్నాను అనేది స్వీయ భావ వ్యక్తీకరణ. నేను దేవుడికి భయపడతాను అనేది కూడా స్వీయ భావ వ్యక్తీకరణ. నేను పాఠశాలకు వెళ్తాను అనేది స్వీయ భావ వ్యక్తీకరణ కాదు. క్రింది వాటిలో పిల్లల్లో అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కాకూడనిది. క్రింది వానిలో పిల్లలు అబద్ధం చెప్పే ప్రవర్తన చికిత్సలో మొదటి చర్య కాకూడదు. అంటే పిల్లలు అబద్ధం చెప్పగానే మనం ఏం చేయకూడదు? వారికి ఎటువంటి శిక్ష? మొట్టమొదటిగానే శిక్షణ విధించకూడదు అన్నమాట. క్రింది పద్ధతుల్లో ఒకదానిలో ప్రతిస్పందనలను అధ్యయనం చేయబడుతున్న వ్యక్తి నుండి నేరుగా తీసుకుంటారు మరియు ప్రతిస్పందనలను కూడా నియంత్రించవచ్చు. ఏ పద్ధతిలో ప్రతిస్పందనలు నేరుగా తీసుకుంటాం మరియు మన ప్రతిస్పందనలు నియంత్రించవచ్చు అంట. ఏ పద్ధతి? పరిపుచ్చ. ఇంటర్వ్యూ పద్ధతిలో వ్యక్తి నుండి సమాధానం మనం నేరుగా స్వీకరించవచ్చు. అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. అభ్యసనం అనేది సహజమైన ప్రక్రియ కాదు అన్నాడు. కానీ అభ్యసనం అనేది మనకి సహజమైన ప్రక్రియ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరికాదు. అభ్యసనం సార్వత్రికమైనది, నిరంతరమైనది. ఇది అభ్యసనం గురించి సరైన స్టేట్మెంటే. అభ్యసనంలో వివిధ రకాలు ఉంటాయి. ఇది కూడా అభ్యసనం గురించి సరైన స్టేట్మెంటే. అభ్యసనం ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుంది కూడా అభ్యసనానికి సంబంధించిన సరైన స్టేట్మెంటే. అభ్యసనం సహజమైన ప్రక్రియ కాదు అని అన్నాడు. ఇదే అభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్. అభ్యసనంలో సరైన పరిపుష్టిని మరియు పునర్బలనాన్ని అందించడం అనేది దీనికి సంబంధించిన కారకం. అభ్యసనంలో సరైన పరిపుష్టిని, పునర్బలనాన్ని అందించడం అనేది దీనికి సంబంధించిన కారకం. దేనికి సంబంధించిన కారకం? ప్రక్రియకు సంబంధించిన కారకం. సుచరితకు 4 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె కూతురు ఏదైనా సరిగ్గా చేసినప్పుడు తన అభ్యసనాన్ని బలోపేతం చేయడానికి బాగా చేశావు అని చెబుతుంది. ఆమె కూతురు అది విన్నప్పుడల్లా ఉత్సాహపడుతుంది. ఇది తార్నాక్ యొక్క ఈ అభ్యసన నియమానికి అనుగుణంగా ఉంటుంది.
బాగా చేసావు అంటుంది కాబట్టి ఫలిత నియమానికి సంబంధించింది. తను పని చేయడం వల్ల వచ్చిన ఫలితం ఏంటి? బాగా చేసావు అని చెప్పడం. సో కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఆ పనిని ఏం చేస్తుంది? కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఫలిత నియమం. శాస్త్రీయ నిబంధన ప్రకారం అవాంఛనీయ ప్రవర్తనను క్రమంగా మార్చడానికి ఉపయోగించవలసిన అభ్యసన నియమం ఏమిటి? అంటే అవాంఛనీయ ప్రవర్తనలో మనం ఏం చేయాలనుకుంటాం? వాటిని శిశువు వాటిని మళ్ళీ చేయకూడదు అనుకుంటాం. కాబట్టి అవాంఛనీయ ప్రవర్తన మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? శిశువు చేత ఆ ప్రవర్తనను విరమణ చేయాలి. కాబట్టి మనం ఉపయోగించే నియమం ఏంటి? విరమణ నియమం. విరమణ. కవిత పాఠశాలలో మరియు పాఠశాల వెలుపల అనేక క్విజ్ పోటీల్లో పాల్గొంటుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి 4వ విజయానికి ఆమెకు ఒక బహుమతి కొంటుంది. ఇక్కడ అనుసరించబడిన పునర్బలన నియమం. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి 4వ విజయానికి, 4వ విజయం కాబట్టి స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అవుతుంది. ప్రత్యక్ష క్షేత్రం మరియు అభ్యసన సామాగ్రిని ఈ రూపంలో వ్యక్తీకరించడం అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతానికి అవసరం. అసలు అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం అంటే మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది ఏమిటి? మొత్తం. సో ఆప్షన్స్లో మొత్తం ఉంటే దాన్ని మనం కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. సో 4th ఆప్షన్ ఏముంది? మొత్తం. కాబట్టి మొత్తం అనేది సరైన సమాధానం అవుతుంది. మిమి తన తండ్రిని సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్దామని అడిగింది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల కలిగే ప్రమాదాలను ఆమె తండ్రి ఆమెకు వివరించాడు. ఇది దీనికి సంబంధించిన అభ్యసనం. దేనికి? సంజ్ఞానాత్మకతకు సంబంధించిన అభ్యసనం. వశిష్ఠ్ అనే 10 ఏళ్ల బాలుడు చాలా మంచి కళాత్మక పని చేస్తాడు. కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరిదైనా పుట్టినరోజు లేదా ప్రత్యేక రోజు వచ్చినప్పుడు అతను అందమైన గ్రీటింగ్ కార్డులు తయారు చేస్తాడు. ఎందుకంటే అది అతనికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇది దేనికి ఉదాహరణ? ఇది అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఒక పనిని ఎటువంటి ఫలితం కానీ బహుమతి కానీ ఆశించి చేయడం లేదు. తన ఆనందం కోసం చేస్తున్నాడు కాబట్టి ఇది దేనికి సంబంధించింది? అంతర్గత ప్రతిజ్ఞ. తన ఆనందం కోసం చేస్తున్నాడు కాబట్టి అంతర్గత ప్రతిజ్ఞ, అంతర్గత ప్రేరణ. రింకీ జంతు ప్రేమికురాలు. ఆమె తండ్రి ఆమెను దేశంలో మరియు ఇతర దేశాల్లో ఉన్న అనేక జూలాజికల్ పార్కులకు తీసుకువెళ్ళాడు. ఆ జూలాజికల్ పార్కులోని జంతువుల గురించి ఏమైనా ఆమెను అడిగినప్పుడు వాటి గురించి ఎటువంటి లోపం లేకుండా చెప్తుంది. ఇది దేనిని సూచిస్తుంది? సెమాంటిక్ స్మృతిని సూచిస్తుంది. శోభ తన సంగీత తరగతిలో మొదటి రాగం నేర్చుకోవడానికి 1 వారం పట్టింది. ఆ తరువాత ఆమె తదుపరి రాగాలు తక్కువ సమయం తీసుకుంది. ఇక్కడ జరిగిన బదలాయింపు ఒకసారి జరిగిన అభ్యసనం ఇంకోసారి జరిగిన అభ్యసనానికి సహాయం చేసింది కాబట్టి సానుకూల బదలాయింపు. అభ్యసనంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం వారిలో దీనిని తీసుకురావడానికి సహాయపడుతుంది. అభ్యసనంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం ద్వారా వారిలో మనం అభ్యసనంపై దృష్టి పెట్టడం అనే అంశాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ దశలో జరుగుతుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం అనేది మనకి ఇంటరాక్టివ్ దశలో జరుగుతుందన్నమాట. ఈ పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనలను బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనలను ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఏ పద్ధతిలో? మేధోమథనం. మేధోమథనం అనే పద్ధతిలో అభ్యాసకులు కలిసి కూర్చొని ఆలోచనలను బాహ్యంగా వ్యక్తపరిచి పెద్ద సంఖ్యలో ఆలోచనలను ఉత్పత్తి చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కుంటారు మేధోమథనం పద్ధతిలో. ఒక సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపల్ నుండి ఈ క్రింది వాటిలో ఒకటి తప్పు అని ఆశించబడుతుంది. ఒక సమ్మిళిత కేంద్రాన్ని సృష్టించడంలో పాఠశాల ప్రిన్సిపల్ నుండి ఈ క్రింది వాటిలో ఒకటి తప్పు అని ఆశించబడుతుంది. వైకల్యాలున్న పిల్లల అవసరాలు, హక్కులు మరియు సామర్థ్యాల గురించి సిబ్బంది అవగాహన కల్పించడం అనేది ఇది సరి అయినదే. పాఠశాలలో సమ్మిళిత పద్ధతులు పాటించబడుతున్నాయని నిర్ధారించడం కూడా సరి అయినదే. పాఠశాల భౌతిక పరిసరాల వైకల్యత గల పిల్లలకు అందుబాటులో ఉండేలా చూడడం కూడా సరి అయినది. వైకల్య నిపుణుడు అవ్వడం అనేది సరికాదు.
ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009లోని సెక్షన్ 13లోని రూల్ 2A ప్రకారం క్యాపిటేషన్ ఫీజు వసూలు చేసిన ఏ పాఠశాలకైనా ఇంతవరకు జరిమానా విధిస్తూ శిక్షించబడతారు. తీసుకున్న దాని రుసుముకి 10 రెట్లు వసూలు చేస్తారు. క్రింది వాటిలో ప్రమాణ నిర్దేశిత పరీక్షకు ఉదాహరణ. ప్రమాణ నిర్దేశిత పరీక్ష టెట్ అనేది మనకి ప్రమాణ నిర్దేశిత పరీక్షకు ఉదాహరణ. క్రింది వానిలో ఏ రకమైన పిల్లల దుర్వినియోగం సామాజిక దుర్వినియోగం కిందకు వస్తుంది? శిశుహత్య, బాల్య వివాహం, బాల వ్యభిచారం, బాల భిక్షాటన, బాల్మికులు ఇవన్నీ కూడా సామాజిక దుర్వినియోగం కిందకే వస్తాయి. క్రింది వానిలో స్వీయానికి సంబంధించి ఒక అభ్యసన వనరు. క్రింది వానిలో స్వీయానికి సంబంధించిన ఒక అభ్యసన వనరు. అభ్యాసకుడి వైఖరి, అభ్యాసకుడి గల గత అనుభవం, అభ్యాసకుడి ప్రేరణ ఇవన్నీ కూడా స్వీయానికి సంబంధించి ఒక అభ్యసన వనరు కిందకే వస్తాయి. తన విద్యార్థులకు సలహా ఇవ్వకుండా, ప్రశంసించకుండా లేదా విమర్శించకుండా వారి సొంతానికి వదిలేసే ఉపాధ్యాయుడి యొక్క నాయకత్వ శైలి లైసెన్స్ ఫెయిర్ నాయకత్వ శైలి, జోక్యరహిత నాయకత్వ శైలి అని కూడా అంటాం. వేసవి సెలవుల కోసం వేరే ప్రదేశానికి వెళ్ళిన ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి సెలవుల తర్వాత తన స్నేహితులకు మరియు ఉపాధ్యాయుడికి చూసిందంతా చెప్పింది. బ్రూనర్ ప్రకారం ఆ అమ్మాయి ఈ ప్రాతినిధ్య దశలో ఉంది. దేంట్లో ఉంది? ప్రతీకాత్మక ప్రాతినిధ్య దశలో ఉంది. అంటే ఒక చూసిన ప్రదేశం గురించి స్నేహితులకి ఉపాధ్యాయుడికి వివరించింది కాబట్టి ఆమె ప్రతీకాత్మక ప్రాతినిధ్య దశలో ఉంది.